నుంచి మాట్లాడుతున్నారని ఉదయకాల సమయంలో క్రొత్త సంవత్సరంలోనే మొదటి మాట ఈ మాట మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. అవును, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేస్తారు. ఆ పాపంకి ఈ లోకంలో క్షమాపణ పొందాలి దేవుని దగ్గర నుండి, లేకపోతే నిత్యత్వంలో శిక్షణ పొందాలి. మరి నీ యొక్క పాపంలో కొరకే నువ్వు క్షమాపణ పొందినావా? నువ్వు మరణిస్తే ఎక్కడికి పోతావో నీ ప్రశ్నకి సమాధానం ఉందా? ఒకసారి పరీక్షించుకొని దినాన నువ్వు మంచిగా తింటే ఆరోగ్యంగా ఉండాలని చూస్తావు, మంచి తెలివితో కష్టపడి వ్యాపారం చేస్తే వర్ధిల్లుతావు. అదేవిధంగా నువ్వేమి చేసినా కష్టపడి చదువుకుంటే మంచి భవిష్యత్తు పొందాలని ఆలోచిస్తావు. అయితే నీవు చేసేటువంటి పాపములు, అతిక్రమములు, దోషములు అవి ఎక్కడికి తీసుకెళ్తాయి నిన్ను? మనుషులు ఎవరు చూడట్లేరులే, ఎవరికి తెలియదులే, అందరూ మర్చిపోయారనుకుంటున్నావేమో. ప్రియ సహోదర సహోదరి, బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, నీ దేహంతో జరిగించిన ప్రతి వాటి గురించి ఒక దినాన దేవునికి లెక్క చెప్పాలి. మరి ఈ దినాన్న ఇంకా సమయం ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకొని నువ్వు చేసినటువంటి పాపములన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటే